క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? మీ యొక్క క్షేమము కొరకై, మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకై మేము నిరంతరము ప్రార్థిస్తున్నామనేటువంటి విషయం మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, గత ఎపిసోడ్లో మనము నేర్చుకున్నటువంటి సత్యాలు, క్రీస్తు యేసులో నూతన జన్మ ఎలా పొందాలి అనేటువంటి విషయము, ఆ నూతన జన్మ పొందడం ద్వారా మనకు కలిగేటువంటి ఆత్మీయమైనటువంటి మేళ్ళు, తర్వాత ఎటువంటి నిరీక్షణతో మనం ఈ లోకములో జీవించాలి, ఎలాగా క్రొత్తగా జన్మించిన శిశువులుగా ఉన్నటువంటి మనము ఎలా ఆత్మీయ విషయాలు ఎదగాలి, రక్షణ విషయంలో ఎలా ఎదగాలి అనేటువంటి విషయాలు కొన్ని ధ్యానం చేశాం. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, కానీ మన యొక్క సమయంలో కొన్ని విషయాలు మాత్రమే మనము ధ్యానం చేసుకోగలుగుతాం. ఒక వ్యక్తి యేసుక్రీస్తులో నూతనముగా జన్మించినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి ఎదుగుదల కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. పిల్లరా, ఈ లోకములో ఒక బిడ్డ జన్మించినప్పుడు ఎటువంటి విధముగా జన్మించాలని కోరుకుంటాము అనంటే, ఆ బిడ్డ చక్కగా అన్ని అవయవాలు చక్కగా ఉండాలని, చక్కగా అందముగా ఉండాలని, ఆరోగ్యముగా ఉండాలని మనము కోరుకుంటాం కదా. అలాగే విశ్వాసి అయినటువంటి వ్యక్తి, దేవునిలో జన్మించినటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పిల్లల గమనించండి, పుట్టే బిడ్డల పట్ల మనకెంత ఆసక్తి శ్రద్ధ ఉంటుందో, అలాగే దేవుడు కూడా తన యొక్క బిడ్డల పట్ల అంతకంటే ఎక్కువ ఆసక్తిని శ్రద్ధ కలిగిన వాడుగా ఉండాలి. మనం ఆత్మీయంగా చాలా బలముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లల ఆత్మీయమైన ఎదుగుదలలో మనం ఉండాలనే విషయాన్ని మనము గమనించినట్లయితే ఏ విధంగా మనం ఎదగాలి. పిల్లల గమనించండి, పుట్టినటువంటి బిడ్డలు ఎదుగుట అనేది చూసినప్పుడు మనం సంతోషిస్తాం కదా. పుట్టిన బిడ్డ బోర్ల పడటం అనేది మొదటి దశలో మనం చూస్తాం. తర్వాత రెండవదిగా బందెడట మనం చూస్తుంటున్నాం. తర్వాత మూడవదిగా చిన్నగా ఏదైనా వస్తువు పట్టుకొని లేచి నిలబడటం మనం చూస్తాం. నడక నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఒక బిడ్డ యొక్క జీవితంలో మైల్ స్టోన్స్గా మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి నేను కూడా ఒక వైద్య వృత్తిలో ఉన్నాను కాబట్టి ఒక వైద్యుడిగా ఈ యొక్క విషయాలు నేను ఎరిగి మీకు తెలియచేస్తుంటున్నాను. పిల్లలు గమనించండి, ఈ లోకంలో ఒక శిశువు ఆరోగ్యంగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత, ఆశీర్వాదంగా మనం గమనించాలి. ఎందుకంటే పుట్టుకతో వచ్చేటువంటి అనేకమైనటువంటి అవలక్షణాలు బిడ్డలలో ఉండేటువంటి విషయం మనం చూస్తుంటున్నాం. దయచేసి మనము ఈ యొక్క అంశంలో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, పుట్టిన బిడ్డ ఎదగాలి, ఆరోగ్యంగా పుట్టాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ఎలా పుడుతున్నారు అనేటువంటిది చూస్తే పుట్టుకలో వచ్చే అవలక్షణాలు ఎందుకు వస్తాయి అనేది మనం గమనించినట్లయితే, జన్యుపరమైనటువంటి లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క అవలక్షణాలతో బిడ్డలు పుడతారు. పోషకాహార లోపం ఉన్నప్పుడు బిడ్డలు అవలక్షణాలతో పుడతారు. తర్వాత తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తల్లికి వచ్చేటువంటి కొన్ని జబ్బుల ద్వారా అవలక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత వాతావరణం సరిగ్గా లేకపోతే, పర్యావరణంలో ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్లయితే దాని ద్వారా కూడా బిడ్డలు ఆరోగ్యంగా పుట్టలేరు. తర్వాత కొన్ని అవలక్షణాలు ఏర్పడతాయి. అలాగే తల్లికి ఉన్నటువంటి వ్యసనాలు ఏమైనా ఉన్నట్లయితే, లేదా పొగ త్రాగుట కానీ, లేకుండా మద్యపానం చేయటం కానీ, ఇటువంటివి ఏమేమి ఉన్నట్టుగైతే అవి కూడా పిండము యొక్క ఎదుగుదల మీద ప్రభావం చూపించేవిగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ లోకంలో జాగ్రత్తగా వహిస్తాం కదా. ఆ బిడ్డ ఆరోగ్యముగా పుట్టాలని ఆలోచిస్తాం. అలాగైతే ఆత్మీయంగా పుట్టే విషయంలో కూడా దేవుని యొక్క లేఖనాధారముగా, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉండాలి అనేటువంటి దేవుని యొక్క వాక్యం తేడాగా తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో అనేకమైన విధాలుగా సంఘాలకు వస్తున్నారు, అనేకమైన విధాలుగా నేను యేసుక్రీస్తును వెంబడిస్తున్నాను అనుకుంటున్నారు, అనేక విధాలుగా నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాను. పిల్లలు గమనించండి, ఒకే ఒక మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ మార్గం ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించడం ద్వారా మాత్రమే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభు తేటగా చెప్పాడు. అలాగైతే ఆ ఒకే ఒక మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన శిలువ మరణం నందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మరణ పునరుద్ధరణ నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు అనేటువంటి సత్యం మనం గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈరోజు మనము నేర్చుకున్నటువంటి సత్యాల్లో కొంత ముందుకు సాగుదాం. అక్కడ ఏమన్నాడు అని అంటే,
ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన విధముగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి మొదట రక్షణ విషయంలో ఎదగాలి. మనం పొందిన రక్షణ ఎంత గొప్పదో, ఎంత ఆశ్చర్యకరమైనదో, ఎంత విశేషమైనటువంటిదో ఆ వాక్యములో మనము విశ్వాసం ఉంచి మనం ఎదగవలసిన వారముగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆ విధముగా విశ్వాస విషయంలో ఎదిగే విషయంలో మనము మొట్టమొదట రక్షణ విషయంలో ఎదగాలి. రెండవదిగా మన రక్షకుడైన దేవుని ఆరాధించే విషయంలో మనం ఎదగాలి. మన రక్షకుడైన దేవుని ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఆయనకు సన్నిహితముగా ఎలా ఉండాలి, ఆయన సంతోషకరమైన రీతిలో మనం ఎలా ఆరాధించాలి అనేటువంటిది ఒక విశ్వాసి జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎంత పని చేసినా కానీ ప్రభు కోసం దాని యందు ఆయన ఆనందించేదానికంటే కూడా ఆయన సన్నిధిలో మనం ఎంత సమయం గడుపుతున్నామో అనే దాని మీద ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. ఈ సత్యం ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించవలసిందిగా మనం చేస్తుంటున్నాను. ఎంత సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుతున్నావు రోజు? దేవుడు రోజుకి 24 గంటలు నీకు ఇస్తే 24 గంటల్లో దేవునికి ఎంత సమయం ఇస్తుంటున్నాం? ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. 10వ వంతు ఇస్తున్నామా? దాదాపుగా 2.5 గంటలైనా కానీ ప్రభు సన్నిధిలో గడపగలుగుతుంటున్నామా? ప్రభు సన్నిధిలో గడిపే విషయంలో మనం ప్రార్థన చేయటంలోను, ప్రభు యొక్క వాక్యాన్ని చదివే విషయంలోను, దాన్ని ధ్యానించే విషయంలోను, దాన్ని అన్వయించుకునే విషయంలోను మనము సమయాన్ని గడపవలసిన వారముగా ఉన్నామనేటువంటి సత్యాన్ని ఈ రాత్రికాల సమయం కావచ్చు, మీరు ఆ విషయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభువును ధ్యానం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. కీర్తనకారుడు చెబుతూ మొదటి కీర్తనలో అన్న మాట మన జ్ఞాపకం ఉంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాట మన జ్ఞాపకం ఉంది కదా. కాబట్టి ఆ విధముగా దివారాత్రాలు ప్రభు సన్నిధిలో మనము ధ్యానించే వారము ఉండాలి. దివారాత్రాలు ప్రార్థన చేసుకుంటూ, దివారాత్రాలు వాక్యం చదువుకుంటూ ఉండమని చెప్పలేదు, కానీ దివారాత్రాలు ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనన చేసుకుంటూ దాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. పడుకున్నా కానీ ఆ వాక్యాన్ని ధ్యానించవచ్చు, నడిచి వెళుతున్నా ధ్యానించవచ్చు, ప్రయాణం చేస్తున్నా ధ్యానించవచ్చు. ఇక్కడ గమనించండి. కాబట్టి ఆ వాక్య ధ్యానంలో మనం ఉన్నట్లయితే ప్రభు సంతోషించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొదటి భాగంలో రక్షణ విషయంలో ఎదుగుట అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రెండవ భాగంలో మనం ఏం చేస్తామనంటే ఆత్మ విషయంలో ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధన విషయంలో ఎలా ఎదగాలి అనేటువంటి విషయాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనము గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు అక్కడ మనము చేయవలనని అపోస్తలుడైన పేతురు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 4వ వచనము 5వ వచనం చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీ యొక్క బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు కూడా బైబిల్స్ తెరిచి వాటిలో ఉన్నటువంటి ఒక వాక్యాలు శ్రద్ధగా చదివి గ్రహించాలని మనం చేస్తుంటున్నాను. 4వ వచనం చూసినట్లయితే, మనుషుల చేత విసర్జింపబడినాను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునగు సజీవమైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. గమనించండి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగిన ప్రతి విశ్వాసి, రక్షణ నిశ్చయిత కలిగిన ప్రతి విశ్వాసి కూడా చేయవలసిన ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నావు అనేటువంటి ఈ సత్యాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. పిల్లరా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే అది రాళ్లతో కాదు, కానీ ఆ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు ఉపయోగించేటువంటి ఆ రాళ్ళు ఎవరంటే మనమే. ఎటువంటి రాళ్ళు అన్నాడంటే సజీవమైన రాళ్ళు అన్నాడు. ఎందుకనంటే సజీవమైన రాయియగు ప్రభునకు వచ్చాము కాబట్టి. మన ప్రభు సజీవమైనటువంటి రాయి, ఆయన వద్దకు వచ్చినటువంటి మనల్ని కూడా నిర్జీవమైనటువంటి రాళ్లను సజీవమైన రాళ్ళగా మార్చి తన మందిరముగా కడుతున్నాడు. ఆ మందిరము అంటే ఏంటంటే అది దేవుని సంఘమే. ఒకసారి దేవుని మందిరము అంటే అర్థం ఏంటో తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు. అక్కడ గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఏమన్నాడో చూడండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం నుండి చూద్దాం. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో,
జనులేలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి ప్రియులారా, జీవము గల దేవుని సంఘమునే దేవుడు మందిరముగా చెప్తుంటున్నాడు. మన మందిరం అంటే మనం ఏమనుకుంటామంటే కట్టబడిన కట్టడాలు. మనం ఎక్కడైతే దేవుని ఆరాధించడం కూడుకుంటామో, దేవుని యొక్క సన్నిధికి కూడి వస్తామో, సమాజంలోకి కూడి వచ్చేటువంటి ఆ యొక్క భౌతికమైనటువంటి ఆ కట్టడాలు మందిరాలుగా మనం చూస్తాం. కానీ దేవుని దృష్టిలో మందిరం అంటే అర్థం ఏంటి అంటే జీవము గల దేవుని సంఘము. అది జీవము గల దేవుని సంఘం ఎందుకైంది అంటే సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు మనం వచ్చాం. సజీవమైన రాయి అయిన ప్రభువుని వద్దకు మనం వచ్చాం. సజీవమైన రాళ్లగా మనం మలచబడ్డాం. మనము జీవముతో నింపబడినటువంటి వాళ్ళముగా చేయబడ్డాం. కాబట్టి ప్రియులారా, సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటి దేవుని సంఘం అనేటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఎందుకు మనకు దేవుడి యొక్క సజీవమైనటువంటి సంఘముగా మనల్ని చేశాడు, జీవము గల దేవుని సంఘముగా ఎందుకు చేశాడు అని అంటే, సజీవమైన రాళ్లగా మనం ఎందుకు చేర్చాడు, మందిరముగా ఎందుకు కడుతున్నాడు అంటే, ప్రియులారా గమనించండి. ఇక్కడ దేవుడు చెప్పించిన మాట ఏంటంటే ఆత్మ సంబంధముగు బలులు అర్పించాలి. ఎటువంటి బలులు అన్నాడు? దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ విధమైన అనుభవాల్లో ముందుకు సాగుతున్నామా? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తుంటున్నామా? ఆరాధన సమయంలో దేవుని యొక్క మందిరంలో చేరి ఆయనను గురించి స్తుతులు కీర్తనలు పాడి ఆయన ఆరాధించుట, బల్ల ఆరాధనలో మనం పాలు పొందుట, ఆయన శరీరాన్ని ప్రభు యొక్క శరీరంగా సాదృశ్యంగా ఉన్న రొట్టె రసాలలో పాలు పొందుట అనేది మనకు అనుభవమే. కానీ ఈ ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తుంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవలసిన వారముగా ఉన్నాం. అలాగైతే ఒక విశ్వాస యొక్క జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మ సంబంధం బలులు ఎలా అర్పించాలో అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం లేఖనాల్లో చూద్దాం. దయచేసి దేవుని యొక్క వాక్యములో ఈ మాట తెరిచి చూడండి. ఆయన ఆరాధించే విషయంలో మనం ఎలాగా ఆరాధించాలి అనేటువంటి భాగంలో హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. గమనించారా? ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా, మన రక్షకుడైన క్రీస్తు వారి ద్వారా, మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణ వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్న ప్రభువు ద్వారా మనము తండ్రికి స్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. అనగా స్తుతియాగం చేయటం అంటే అర్థం ఏంటి అని అంటే అక్కడ చెప్తున్నాడు, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలమును అర్పించుదాము. ఆయన నామమును ఒప్పుకోవాలి. గమనించండి, ఆయన నామము ఎంత గొప్ప నామం, ఆయన నామము ఎంత పరిశుద్ధమైనటువంటి నామం, ఆయన నామము ఎంత ఉన్నతమైనటువంటి నామం, ఆయన నామము ఎంత గొప్ప ప్రభావము కలిగినటువంటి నామం. ప్రియులారా గమనించండి, ఆ నామముననే మనకు రక్షణ కలిగింది, యేసుక్రీస్తు నామముననే మనకు రక్షణ కలిగింది అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పేతురే అపోస్తలుల కార్యాల్లో 4వ అధ్యాయంలో అని చెప్తున్నాడు. ఈ నామముననే మీరు రక్షణ పొందవలనే కానీ ఆకాశం క్రింద నా మనుషులు ఇవ్వడం మరి ఏ నామమున రక్షణ కలగదు అని తేటగా తెలియజేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవాలి. మనల్ని రక్షించినటువంటి ప్రభువును ఒప్పుకోవాలి. ప్రభువా, అయ్యా యేసుక్రీస్తు నామమున తండ్రి నీవు నన్ను క్షమించావు, నన్ను బిడ్డగా చేసుకున్నావు నాయన. అయ్యా దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా, నా హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని హృదయపూర్వకముగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నాం. అలాగే ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వాఫలము అర్పించుదాం. కాబట్టి జిహ్వాఫలం అంటే మన యొక్క మాటల ద్వారా, మనం ఆయన సన్నిధిలో అర్పించేటువంటి స్తుతుల ద్వారా పూజనీయుడైనటువంటి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనం ఆయన ఆరాధించే వారముగా ఉండాలని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తుంటున్నాం. జిహ్వాఫలము అర్పించుదాము. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు రాస్తూ 51వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. 51వ అధ్యాయం మనకు అందరికీ కూడా చాలా పరిచయమే కదా. దావీదు యొక్క ప్రార్థనా జీవితం. ఆయన ఈ విధముగా తను పడిపోయిన తర్వాత ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు, ఎలా ఆయన సరి చేసుకున్నాడు తన జీవితాన్ని. ఆ విషయంలో ఆ సందర్భంలో ఒక మాట చెప్తూ అన్నాడు, దేవుడు ఎటువంటివి కోరతాడు అంటే 51వ కీర్తన 16-17లో ఈ మాటలు రాయబడి ఉంది. నీవు బలిని కోరువాడవు కావు, కోరినలో నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని అంటూ 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన
బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎంత చక్కని మాట. కాబట్టి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. అహంకారమైనటువంటి దృష్టి మనకు ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు వినయ భయభక్తులతో దేవునికి సేవ చేయాలి. అలాగే ఆయన యొక్క సన్నిధిలో మనము విరిగిన హృదయం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఏ విషయాల్లో మనము దేవునికి ఆయాసం కలిగించామో, ఏ విషయాల్లో మనం దేవునికి బాధ కలిగించామో, ఆయనను దుఃఖపెట్టామో, ఆ విషయాల్లో విరిగిన మనస్సు కలిగిన వారే దేవుని యొక్క సన్నిధిలో సరిచేసుకొని ఆయనకు బలులు అర్పించి ఆత్మ సంబంధమైన బలి అని అంటున్నాడు. అది ఆత్మ సంబంధముగా పాప పరిహారార్థ బలి కావచ్చు. అది మొదటిది దహన బలి, స్తుతియాగము చెల్లించడం దహన బలి. ఇది పాప పరిహారార్థ బలి లేదా అపరాధ పరిహారార్థ బలిగా ఈ యొక్క విరిగి నలిగిన మనస్సు హృదయమును కలిగిన వారముగా ఉండాలని, అది ఆత్మ సంబంధమైన బలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. తర్వాత దేవుని సేవలో మన యొక్క త్యాగపూరితమైనటువంటి అర్పణలు కూడా దేవుడు అవి బలులుగా, ప్రీతికరమైనటువంటి అర్పణలుగా, ఆత్మ సంబంధమైన అర్పణలుగా ఆయన స్వీకరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినాను. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బలి అర్పణలలో ఈ పానార్పణము కూడా పోయబడటం ఒకటి, నైవేద్యము చెల్లించడం ఒకటి, దహన బలి అర్పించడం ఒకటి, అపరాధ పరిహారార్థ బలి ఒకటి, సమాధాన బలి ఒకటి, ఈ విధముగా బలులు అనేవి ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఆత్మీయంగా మనము చూసినట్లయితే ఆ పానార్పణముగా పోయబడుట అనేటువంటి విషయాల్లో దేవుని సేవలో ఎంతగా మనము ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలో, మన యొక్క శక్తి కొలదు ఎలాగా ఆ యొక్క దేవుని సేవలో పరిచర్యల ముందుకు సాగాలో ఆ విషయాన్ని గురించి చెప్తున్నాడు. మీ విశ్వాస యాగములో అంటున్నాడు. మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క పరిచర్యలో మనము ప్రయాసపడి పరిచర్యలు అందరి యొక్క రక్షణ కోసమై మనం ప్రయాసపడాలి. అలాగే విశ్వాసుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసమై మనం ప్రయాసపడాలి. వారికి పరిచర్య చేసేవారముగా ఉండాలి. ఆ విధముగా మన యొక్క జీవితాన్ని పానార్పణముగా పోయబడినటువంటి అనుభవంలో మనం ముందుకు సాగించాలని, ఆ విధముగా ఆత్మ సంబంధం బలి అర్పించాలని దేవుని యొక్క లేఖనాలు తేవటగా తెలియజేస్తుంటున్నాయి. మనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం చూద్దాం. 18వ వచనం నుండి మనం గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంటుంది. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు అపప్రతితి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము చేసేటువంటి ఆ యొక్క దేవునికి అర్పించేటువంటి అర్పణలు, దేవుని సేవలో మనము ఏవైతే మనము ప్రయాసపడి లేదా వారికి అందిస్తున్నామో ఆ యొక్క ఈవులు అర్పణలు అనేటువంటివి పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చేటువంటి ఈ యొక్క ఈవులు, లేదా సువార్త సేవలో ప్రయాసపడేటువంటి తన యొక్క బిడ్డల యొక్క ప్రయాసలో మనం పాలివారముగా ఉండే విధముగా వారి అవసరాలు తీర్చేటువంటి ఈవులు ఏవైనా కానీ అవి దేవునికి ప్రీతికరం అంటున్నాడు. అవి మనోహరము సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములనై ఉన్నవి. ఈ యాగములు చేయవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి కూడా ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి, ఎవరికి ఈవులు ఇస్తుంటున్నారు? మీ యొక్క ఈవులు సంఘములో ఇవ్వాలి. మీ యొక్క ఈవులు సంఘములో ఆ యొక్క దశభాగాలు, తర్వాత ప్రతిష్టార్పణలు ఇవన్నీ కూడా సంఘములో ఇవ్వాలి. ఎవరికంటే వారికి ఇవ్వటం అనేది క్రమం కాదు. ప్రియులారా గమనించండి, మీరు ఏ సంఘములో పోషించబడుతున్నారో, ఆత్మీయంగా పెంచబడుతున్నారో, ఆత్మీయంగా శ్రద్ధగా మీ యొక్క బాధ్యతలు తీసుకున్నటువంటి ఆ సంఘములో మాత్రమే మీ యొక్క ఈవులు ఇవ్వవలసిందిగా ప్రభు పక్షంగా మనం చేస్తుంటున్నాను. అది మాత్రమే కాదు, దీని ఉపకార ద్రవ్యము అని కూడా మనం గమనిస్తుంటున్నాం. ఇంకా అలాగే హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయంలో 16వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఇంకొక విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అర్పణల గురించి చెప్తున్నాడు. 16వ వచనంలో ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడదు. ఉపకారము ధర్మము చేయటం మర్చిపోవద్దు అంటున్నాడు. కాబట్టి అది ఏంటంట, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. భయం చక్కగా చెప్పాడు. ఉపకారం చేయాలి, ధర్మము చేయాలి, అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలి. అవి దేవునికి ఇష్టమైన యాగములుగా
ఆయన చెప్తుంటున్నాడు. తర్వాత మనము కొరింథీ మొదటి పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. మన యొక్క జీవితాన్ని ఎలా ప్రభు సన్నిధిలో క్రమంలో ఉంచుకోవాలి, క్రమశిక్షణలో ఉంచుకోవాలి. సాతానుకి అవయవాలుగా అప్పగించకుండా, అపవాదికి అవయవాలుగా అప్పగించకుండా, దుర్నీతికి సాధనాలుగా అప్పగించకుండా మన దేహాన్ని ఎలాగా ప్రభు యొక్క కృపలో ప్రభువుకు లోపరుచుకొని ఉండాలి, నీతికి సాధనాలుగా ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తూ తన యొక్క జీవితంలో సాక్ష్యం చెప్తూ అంటున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట వ్రాస్తున్నాడు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను. గమనించండి, అతిశయించడం కాదు, లేదా ప్రభు కోసం ఎంత చేశారు అంత చేశారని చెప్పుకోవడం కాదు, కానీ దీన మనస్సు కలిగి, దేవా ప్రభువా అయ్యా ఇదిగో నేను ఈ దీనమైనటువంటి పరిచర్య చేస్తున్నాను నాయన, ఇదిగో మేము చేయవలసినవే చేస్తున్నాం నాయన అనేటువంటి విషయంలో ప్రభువును తగ్గించుకొని పరిచర్య చేయవలసిన వారముగా ఉన్నాం. ఉప్పొంగేటువంటి స్వభావము, అతిశయించేటువంటి స్వభావం, గర్వ హృదయం, అహంకార దృష్టి ఇవన్నీ కూడా లేకుండా మన శరీరాన్ని నలగొట్టుకొనవలసిన వారముగా ఉన్నాం. శరీరం అంటే భౌతిక శరీరము కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని మనం నలగొట్టుకొనవలసిన వారముగా ఉన్నామని ఈ యొక్క లేఖనాల్లో మనం తెలియజేయబడుతుంటున్నాం. గమనించండి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. తర్వాత ఇంకొక విషయాన్ని మనం ముందుకు సాగినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుకుందాం. ఇది 3వ అంశముగా మనం చూసినట్లయితే ఆయన కోసం ఏ విధముగా మనం పరిచర్య చేయాలి అనేటువంటిది. చూడండి ఏమన్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏం చేశారంట, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అవుతారు, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతారు. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మనం నడిపించాడు. అలాగైతే ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో నడుచుకుంటున్నావా లే సహోదర సహోదరి? గమనించండి, యేసు ప్రభు ఈ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించడం కోసమే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, లోకములో ఒక వెలుగుగా వచ్చాడు. ఆయన వెలిగించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని లేఖనాల్లో యేసు ప్రభు యోహాను సువార్తలో తెలియచేయడం మనకు జ్ఞాపకం ఉంది. అలాగే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో నడిచినట్లయితే ప్రియ సహోదరుడా సహోదరి, ఒక పని చేయాలి, మనం అన్యోన్య సహవాసం కలిగిన వారముగా ఉండాలి. అదే మనకు యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చూస్తాం. 5వ వచనం నుండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమున లేదు, ఆయనతో కూడా సహవాసము గల వారు మనం చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసము గల వారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయును అంటున్నాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి మనం అన్యోన్య సహవాసం గలవారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో నడుచుతున్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు అన్నాడు. చీకటి అనేది మారు మనసు పొందని, రక్షణ పొందినటువంటి స్థితి. రక్షణ పొందిన స్థితి ఏంటంటే వెలుగులో నడుచుకొనుట అనేటువంటిది. సహోదర సహోదరుల మధ్య ప్రేమలో మనం ఎదిగే వారముగా ఉండాలి. అలా ఎదుగుచూ ఏం చేయాలనంటే మనల్ని వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేసే వారముగా ఉండాలి. ఇప్పుడు గమనించండి, అందునిమిత్తమే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ మనకు చెప్తుంటున్నాడు, మనము ఏర్పరచబడిన వంశముగా ఉన్నాం, రాజులైన యాజక సమూహముగా ఉన్నాం, పరిశుద్ధ జనముగా ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజగా ఉన్నాం. ఎందుకంటే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే నిమిత్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రచురించే వారముగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ఆయన ప్రచురించే విషయంలో ఆయన పరిశుద్ధతను గురించి మనం ప్రచురించాలి, ఆయన పరిపూర్ణతను గురించి మనం ప్రచురించాలి, ఆయన ప్రేమను గురించి మనం ప్రచురించాలి, ఆయన దయను గురించి ప్రచురించాలి, ఆయన కృపను గురించి, ఆయన కనికరాన్ని గురించి ప్రచురించాలి, ఆయన జాలీయ వాత్సల్యతను గురించి ప్రచురించాలి, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతను గురించి ప్రచురించాలి, ఆయన నీతిని న్యాయమును గురించి ప్రచురించాలి, ఆయన కోపము, ఆయన ఉగ్రతను గురించి కూడా ప్రచురించాలి, ఆయన క్షమాగుణాన్ని గురించి ప్రచురించే వారముగా ఉండాలి.
గమనించండి. ఒకసారి మనము పరమగీతాల్లో చూసినట్లయితే తన ప్రియుని గూర్చి తన ప్రియురాలు చెప్పినటువంటి మాట ఎంత రమ్యముగా తన ప్రియుని వర్ణిస్తుందో చూడండి. పరమగీతాలు 5వ అధ్యాయంలో 9వ వచనం నుండి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే నా ప్రియుడు ధవళవర్ణుడు రక్తవర్ణుడు. 10,000 మంది పురుషులలో ఆయన గుర్తింపవచ్చును. అతని శిరస్సు ఎలా ఉందో, ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో, ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయో, ఆయన చెక్కుళ్ళు ఎలా ఉన్నాయో, ఆయన పెదవులు ఎలా ఉన్నాయో, ఆయన కరములు చేతులు ఎలా ఉన్నాయో, తర్వాత ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయో అని చెప్తూ అతని వైఖరి ఎలాంటిదని చెప్తూ 16వ వచనంకి వచ్చినప్పుడు అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు అంటున్నాడు అనమాట. ఇక్కడ గమనించండి, ఆయనను గురించి అన్ని విషయాల్లో ఆయన అతి సుందరుడైనటువంటి ప్రభు. కాబట్టి ఎంత సుందరుడైన ప్రభువుని మన లోకానికి పరిచయం చేయాలా, సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి ప్రియులారా. ఆ విధముగా మనల్ని చీకటిలో నుండి, పాపములో నుండి, మరణంలోని జీవనంలో దాటించిన ప్రభువును, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దయ, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన క్షమాగుణాన్ని ఈ లోకానికి ప్రచురించే వారముగా ఉండాలి. కాబట్టి మనం సాక్షులుగా ఉండాలి, ప్రభువు సాక్షులుగా జీవించినట్లుగా ఈ లోకంలో మనం ముందుకు సాగుదాం. అలాగే ఈరోజు మనం ధ్యానం చేసిన విషయాలు, మొదటిదిగా క్రీస్తు యేసులో ఎదిగే విషయంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారముగా పరిశుద్ధ మందిరముగా కట్టబడుచున్నాం, ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుతున్నాం అనే విషయాన్ని. కాబట్టి ఏ విధమైన బలులు అర్పించాలో మనం నేర్చుకున్నాం. అలాగే ఆత్మ సంబంధ బలులు అర్పించాలనే విషయాల్లో మనం నేర్చుకున్నాం. రెండవదిగా మన రక్షకుడైన క్రీస్తును మనం ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే వారముగా ఉంటూ సాక్ష్యం ఇస్తూ అనేకులను ప్రభు వద్దకు నడిపిద్దాం, ఆయన ప్రేమలో నడిపించుదాం, అనేకులను ప్రభు యొక్క వెలుగులో నడిపించుదాం. ఆ విధముగా చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఇంకా వివరాలు కావాల్సినటువంటి వారు దయచేసి క్రింద ఇవ్వబడినటువంటి ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇంకా వివరాలు, దీని గురించిన అంశాలు ఇంకా వివరంగా మీకు అందించబడతాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రభువులో ఏదో ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచు, అనుభవంలో ఎదుగుచు, ఆరాధించే వారముగా ఉంటూ, అలాగే ఆయనలో గుణాతిశయాలను ప్రచురించేవారుగా ఉండాలని ప్రభు పక్షాన మనవి చేస్తుంటున్నాను. ప్రభువు సాక్షులుగా జీవించాలి, ఆయనను ఇతరులకు పరిచయం చేయాలి, అలాగే ప్రభు వద్దకు అనేకులు నడిపించాల్సిందిగా ప్రభు పక్షంగా మనవి చేస్తుంటున్నాను. దేవుడిచ్చిన వాక్య తలంపులను తన మహిమార్థమై మన యొక్క ఆత్మరక్షమాభివృద్ధికై దీవించి ఆశీర్వదించునుగాక. శ్రద్ధగా వాక్యం అలంకరించిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.